ధారాపీడ సుతామయం అని చెప్తారనమాట. అంటే భార్యకి తర్వాత పిల్లలకి కూడాను కొంచెం అనారోగ్యం వచ్చేసి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి మహర్షులు సంస్కృతంలో చెప్తారండి. అయితే వీళ్ళు ఫస్ట్ హౌస్లో కూడా దృష్టి ఉండటం వల్ల ఏమవుతుంది, కొంచెం టైర్డ్నెస్, డిసీజ్ ఉంటుందన్నమాట. అంటే లేజీగా ఉండటం, బాడీ అంతా ఓవర్ హీట్ చేయటం, ఓవర్ టైర్డ్ అవ్వటం, ఇవన్నీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే సూర్యుడికి కొంచెము అంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్, హెల్త్ విషయంలో అంటే ఉత్సాహం లేకుండా ఉండేవి కానీ, బట్ అంత పెద్ద ప్రాబ్లం అయితే క్రియేట్ చేయడండి. మనకి కుజుడు వీళ్ళకి మార్స్ వచ్చేటప్పటికి 11th హౌస్లో ఉండి చాలా చాలా యోగ్యతను ఇస్తున్నాడండి సింహరాశి వాళ్ళకి. ఎలాంటి యోగ్యతను ఇస్తుంటారంటే, ఒకటి మనకి సంస్కృతంలో మన మహర్షులు ఏం చెప్తారంటే, ఆరోగ్యం అర్ధలాభం చ సంతోషం వస్త్రలాభకృత్ యత్న కార్యానుకూలత్వం దైవమేకాదశికే కుజో అని చెప్పిన 11వ ఇంట్లో కనుక కుజుడు ఉంటే వాళ్ళకి ఆరోగ్య ప్రకారం చాలా బాగుంటుంది, ధనం ప్రకారం చాలా బాగుంటుంది, సంతోషంగా ఉంటారు, వస్త్రలాభము అవన్నీ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా యత్న కార్య కోలానత్వం, ఇందాక మనం ఏం చెప్పుకోండి, కార్యం ఏదైనా కనుక చేస్తే ఉత్సాహాన్ని లేకుండా వాళ్ళు నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు. బట్ ఇక్కడ ఏం చెప్తున్నారు, కార్యానుకూలత్వం, వాళ్ళు ఎంత నిరుత్సాహపరిచినా కుజుడు వీళ్ళకి అనుకూలంగా ఫైనల్గా విజయాన్ని తీసుకొచ్చే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది, అది ఏ పని చేసినా కానీ.